మనం గతసారి ప్రాణశక్తి గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. మన శరీరంలో జీవశక్తిని నడిపే ఒక అదృశ్య శక్తి అని, మన ఆరోగ్యానికి అనారోగ్యానికి అదే మూలమని కూడా చర్చించుకున్నాం. కరెక్ట్. అయితే నా మదిలో ఒక ప్రశ్న ఉండిపోయింది. ఆ ప్రాణశక్తిని దాని ఏది ప్రభావితం చేస్తోంది, దాని బ్యాలెన్స్ని ఏది దెబ్బతీస్తుంది? ఉమ్, అంటే బయటనుంచి వచ్చే ఇన్ఫెక్షన్లా, లేక మన లోపల నుంచే ఏదైనా కారణముంటుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి దీనికి సమాధానం మనమెక్కడో బయట వెతకక్కర్లేదు. ఆ అది మన లోపలే ఉంది. మన లోపల ఎక్కడా? మన ఆలోచనల్లో, మన భావోద్వేగాల్లో. ఒక్క నిమిషం. అంటే మన మనస్సుకి మన శరీరానికి వచ్చే జబ్బులకి నేరుగా సంబంధముందంటారా? అవును. ఇది వినడానికి కొంచెం ఫిలసాఫికల్గా ఉంది. సరే, సరిగ్గా ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మన దగ్గరున్న ఈ హోమియోపతి మూలగ్రంథాల ప్రకారం మన ఆలోచనలు, మన ఫీలింగ్సు మన ఆరోగ్యాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచిది. హోమియోపతి స్థాపకులు డాక్టర్ శామ్యూయల్ హానిమాన్ చెప్పిన ఒక ప్రాథమిక సూత్రంతో మొదలుపెడదాం. చెప్పండి. ఈ గ్రంథాలలో పదే పదే కనిపించే ఒక మాట ఏంటంటే, స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద డిజీజెస్. అన్ని రోగాలకు మూల కారణం మన మానసిక స్థితే. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అవును. కేవలం ఒక కారణమనట్లేదు, ఏకంగా మూల కారణమంటున్నారు. అంటే జలుబు దగ్గరనుంచి పెద్ద పెద్ద జబ్బుల వరకు అన్నింటికీ మన మనసే కారణమా? ఉమ్, మరి కొన్ని పూర్తిగా ఫిజికల్ కారణాల వల్ల వస్తాయి కదా, అంటే యాక్సిడెంట్లో గాయపడటం లాంటివి. వాటి సంగతేంటి? చాలా మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ ఒక చిన్న తేడా గమనించాలి. ఓకే. యాక్సిడెంట్లు, విషపదార్థాలు వంటివి శరీరంపై నేరుగా దాడి చేస్తాయి. వాటిని ఈ సిద్ధాంతం కాదనదు. సరే. కాని ఇక్కడ వ్యాధి అని మనం మాట్లాడుకునేది మనలో అంతర్గతంగా పుట్టుకొచ్చే అనారోగ్యాల గురించి. అంతర్గతంగా అంటే? ఉదాహరణకు, ఒకే కలుషితమైన గాలి పీల్చిన ఇద్దరిలో ఒకరికే ఎందుకు జబ్బు చేస్తుంది? నిజమే. ఆ తేడాకు కారణం వాళ్ల ప్రాణశక్తి బలం. మరి ఆ ప్రాణశక్తి బలాన్ని నిర్దేశించేది వాళ్ల మానసిక స్థితే అని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. అర్థమైంది. అంటే మనసులో వచ్చే మార్పులు ముందు ప్రాణశక్తిని వీక్ చేసి ఆ తర్వాతే శరీరంలో రోగాలుగా బయటపడతాయన్నమాట. ఖచ్చితంగా. మరి పాజిటివ్ ఆలోచనలు అంటే ప్రేమ, సంతోషం లాంటివి? అవి దానికి వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. అవి పాజిటివ్ ఎనర్జీని పెంచి ప్రాణశక్తిని బలపరిచి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఓకే. ఈ మొత్తం ప్రాసెస్ని వివరించడానికి ఆధునిక సైన్స్కి దగ్గరగా ఉండే ఒక కాన్సెప్ట్ని ఈ సోర్సెస్ ప్రస్తావిస్తున్నాయి. అదే పిఎన్ఈఐ యాక్సిస్. పిఎన్ఈఐ యాక్సిస్. ఇది వినడానికి చాలా సైంటిఫిక్గా ఉంది. ఒక రకంగా ఇది ఆధునిక సైకోన్యూరో ఇమ్యునాలజీకి పునాదిలాంటిది. చెప్పండి. పి అంటే సైకి, అంటే మనస్సు. ఎన్ అంటే న్యూరో, మన నాడీ వ్యవస్థ. ఈ అంటే ఎండోక్రైన్, మన హార్మోన్ల వ్యవస్థ. ఐ అంటే ఇమ్యూనాలజీ, మన రోగనిరోధక వ్యవస్థ. సైకి, న్యూరో, ఎండోక్రైన్, ఇమ్యూనాలజీ. ఓకే. ఈ 4 ఒకదానితో ఒకటి గొడసపట్టులా ఉంటాయి. దీన్నొక సింపుల్ ఉదాహరణతో వివరిస్తారా? తప్పకుండా. అనుకుందాం, మీకు రేపు ఒక ముఖ్యమైన జాబ్ ఇంటర్వ్యూ ఉంది. సరే. ఈ ఆలోచన మీ మనసులో యాంగ్జైటీ, ఆందోళనను పుట్టిస్తుంది కదా? అవును, టెన్షన్ మొదలవుతుంది. ఆ ఆలోచన రాగానే మీ నాడీ వ్యవస్థ, న్యూరో, స్పందిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, అరచేతులు చెమట పట్టడం మొదలవుతాయి. కరెక్ట్. ఆ వెంటనే మీ ఎండోక్రైన్ సిస్టమ్ కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ను విడుదల చేస్తుంది. ఓ, స్ట్రెస్ హార్మోన్. అవును. ఈ ఒత్తిడి కొన్ని గంటలుంటే పర్వాలేదు, కానీ నెలల తరబడి కొనసాగితే ఈ కార్టిసాల్ మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుందన్నమాట. తగ్గిపోతుంది. అప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ కూడా మిమ్మల్ని సులభంగా జబ్బు పడేలా చేస్తుంది. చూశారా, ఒక చిన్న ఆందోళన చివరికి ఇమ్యూనిటీని ఎలా దెబ్బతీసిందో? వావ్, ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే అందరికీ కోపం, బాధ, ఆందోళన లాంటివి వస్తుంటాయి కదా? వస్తాయి. మరి అవి వచ్చిన ప్రతిసారీ జబ్బు పడతామా? అంటే ఆఫీస్లో బాస్పై కోపం వస్తే వెంటనే జ్వరం వచ్చేస్తుందా? రోజు అలా జ్వరం వస్తే ఇక పనులైనట్టే. అదే మరి. ఇక్కడే మనం తాత్కాలిక భావోద్వేగాలకి, లోతుగా పాతుకుపోయిన మానసిక స్థితులకి ఉన్న తేడాలను గమనించాలి. ఓ, రెండిటికి తేడా ఉందా? అంటే సడన్గా వచ్చే కోపానికి, మనసులో ఎప్పుడూ ఉండే చిరాకుకి తేడా ఉందంటారా? చాలా తేడా ఉంది. ఒక ఉదాహరణతో చెబుతాను. చెప్పండి. అకస్మాత్తుగా తీవ్రంగా వచ్చే భావోద్వేగాలు, అంటే పెద్ద షాక్, భయం, భరించలేని దుఃఖం,
ఇవన్నీ ఒక ఆకస్మిక తుఫాన్ లాంటివి. తుఫానులాంటివా? అవును. అవి వచ్చి శరీరాన్ని, ప్రాణశక్తిని గట్టిగా కుదిపేసి వెళ్ళిపోతాయి. వీటివల్ల తాత్కాలిక అనారోగ్యాలు వస్తాయి. ఓకే, తుఫాను వచ్చి వెళ్ళిపోతోంది. మరి దీర్ఘకాలిక మానసిక స్థితులు? అవి తుఫాను కాదు, సముద్ర తీరాన్ని నెమ్మదిగా కోతకు గురిచేసే అలల లాంటివి. వావ్, మంచి పోలిక. కొన్ని మానసిక లక్షణాలు ఒక వ్యక్తి స్వభావంలోనే ఉండిపోతాయి. ఎప్పుడూ ఆందోళన పడటం, చిన్న విషయాలకే కుంగిపోవటం, పగ, ద్వేషం లాంటివి. మ్మ్. ఇవి ప్రాణశక్తిని నెమ్మదిగా, నిరంతరంగా, ప్రతిక్షణం దెబ్బతీస్తూ ఉంటాయి. ఈ నెమ్మదికోతే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. భయం, కోపం, దిగులు వంటివి. ఒంటి నొప్పులు, బీపీ, ఆస్థమాగా ఎలా మారతాయో కొన్ని ఉదాహరణలతో చెప్తారా? ఇది చాలా ఆసక్తికరంగా ఉందే. తప్పకుండా. ఈ సోర్సెస్ చాలా స్పష్టమైన ఉదాహరణలిస్తున్నాయి. ముందుగా భయం, షాక్ గురించి మాట్లాడుకుందాం. సరే. ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఒక లారీ వేగంగా దూసుకొచ్చి అతని పక్కనుంచి వెళ్ళిపోయింది. అతను త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అమ్మో. శారీరకంగా అతనికి ఎలాంటి గాయం కాలేదు. కాని ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక అతనికి తీవ్రమైన చలి, వణుకు, జ్వరం, గుండెదడ, చనిపోతానేమో అన్న భయం మొదలవుతాయి. అంటే ఆ భయం వల్ల ఇదంతా జరుగుతోందన్నమాట. ఇక్కడ ఏ ఇన్ఫెక్షన్ లేదు, ఏ గాయమూ లేదు కదా? ఖచ్చితంగా. ప్రాణశక్తి ఆ తీవ్రమైన షాక్కు గురైంది. హోమియోపతిలో ఎకోనైట్ అనే మందు ఇలాంటి పరిస్థితులలో అద్భుతంగా పనిచేస్తుందని ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. ఓకే. మరి దుఃఖం సంగతేంటి? ముఖ్యంగా మనకు ఇష్టమైన వాళ్లను కోల్పోయినప్పుడు కలిగే బాధను చాలామంది లోపలే అదిమిపెట్టుకుంటారు కదా? అవును. దుఃఖం, నిరాశ అనేవి మరో శక్తివంతమైన భావోద్వేగాలు. దాని ప్రభావం ఎలా ఉంటుంది? మనం తరచుగా చూస్తుంటాం. కొందరు బాధను బయటకు చూపించరు, ఏడవరు. అలాంటి అణచిపెట్టుకున్న దుఃఖం గొంతులో ఏదో ముద్ద అడ్డం పడినట్టనిపించడం, తరచుగా నిట్టూర్పులు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. నిజమే. ఈ సోర్సెస్ ప్రకారం దీనికి ఇగ్నేషియా అనే ఔషధం సూచించబడింది. అంటే ఒక ప్రత్యేకమైన భావోద్వేగానికి ఒక ప్రత్యేకమైన మందును ఈ గ్రంథాలు సూచిస్తున్నాయి. ఇది చాలా నిర్దిష్టంగా ఉంది. నేను గమనించాను, చాలామంది పరీక్షలకు లేదా ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు కడుపులో తిప్పినట్టవుతుంది అంటారు. అవును. నిజానికి నాక్కూడా ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చే ముందు ఇలాగే అనిపిస్తుంది. అది కూడా ఈ కోవకే వస్తుందా? తప్పకుండా. దాన్ని యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటారు. అంటే జరగబోయే దాని గురించి ముందుగానే ఆందోళన చెందడం. దీనివల్ల కడుపులో తిప్పడం, వణుకు, నీళ్ల విరేచనాలు కూడా అవుతాయి కొందరికి. అవుతాయి. ఎందుకంటే ఆ సమయంలో మన ఎనర్జీ మొత్తం మనసులోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఓ. దానివల్ల శరీరం యొక్క కింది భాగాలకు, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు శక్తి సరఫరా తగ్గిపోతుంది. అందుకే ఆ లక్షణాలు కనిపిస్తాయన్నమాట. అవును. జెల్సీమియం అనే మందు ఇలాంటి ఆందోళనకు సంబంధించిన శారీరక, మానసిక లక్షణాలను సరిచేయడానికి ఉపయోగపడుతుందని మన ఆధారం చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే ప్రతి భావోద్వేగానికి, దానివల్ల కలిగే అనారోగ్యానికి ఒక స్పష్టమైన నమూనా, ఒక ప్యాటర్న్ ఉందన్నమాట. అవును. అసలు విషయానికొచ్చారు. అందుకే హోమియోపతిలో మానసిక లక్షణాలకు అంత ప్రాధాన్యత ఇస్తారేమో. సరిగ్గా అదే. ఈ వైద్య విధానంలో ఒక వ్యక్తికి ఏ జబ్బు ఉంది అంటే వాట్ అనేదానికంటే ఆ జబ్బున్న వ్యక్తి ఎవరు, హూ, మరియు ఆ జబ్బు అతన్ని ఎలా బాధిస్తోంది, హౌ అనేది అత్యంత ముఖ్యం. ఇది వినడానికే చాలా విప్లవాత్మకంగా ఉంది. అంటే ఒకే తలనొప్పితో బాధపడే ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు మందులుండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే వ్యాధి ఒకటే అయినా దాన్ని అనుభవిస్తున్న వ్యక్తులు వేరు. వాళ్ల మానసిక లక్షణాలు వేరు. వేరు. ఉదాహరణకు, ఒక వ్యక్తికి కోపమొచ్చినప్పుడు తలనొప్పి రావచ్చు. ఇంకొకరికి ఎండకు తిరిగితే రావచ్చు. సరే. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఒకరు ఒంటరిగా చీకటి గదిలో ఉండాలనుకుంటారు. వాళ్లకు చిన్న శబ్దం కూడా చికాకు తెప్పిస్తుంది. మరి రెండో వ్యక్తికి తలనొప్పి ఉన్నా ఎవరో ఒకరు తోడుగా ఉండి తలనొక్కుతూ ఓదార్పునిస్తే బాగుండనిపిస్తుంది. వాళ్లకు ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంటుంది. ఓకే, ఇద్దరికీ ఉన్నది తలనొప్పే, కాని వాళ్ల మానసిక స్పందనలు పూర్తిగా భిన్నం. అవును. ఈ తేడాలే సరైన మందుని ఎంచుకోవడానికి కీలకం. అంటే ఈ మానసిక లక్షణాలే దారి చూపిస్తాయన్నమాట. ఇవే దారి చూపే దీపాలు. అందుకే కేసు తీసుకునేటప్పుడు రోగి స్వభావం, ఇష్టాయిష్టాలు, భయాలు, ఆందోళనలు, కలలు, వీటన్నిటికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. మీరు చెప్పేది వింటుంటే
హోమియోపతి జబ్బును మాత్రమే చూడదు, మొత్తం మనిషిని చూస్తుందన్నమాట. అవును. మనసు, శరీరం అన్నీ కలిపి ఒకటే యూనిట్లాగా. దీన్నే హోలిస్టిక్ మరియు ఇండివిజువాలిస్టిక్ చికిత్సా విధానం అంటారు. అంటే ఇక్కడ వ్యాధి పేరుతో ఉదాహరణకు డయాబెటీస్ అని ముద్ర వేసి చికిత్స చెయ్యరు. రోగి యొక్క మానసిక, శారీరక లక్షణాల సముదాయాన్ని బట్టి ఒకే ఒక్క మందును ఎంపిక చేస్తారు. ఒక్క నిమిషం, ఒకే ఒక్క మందా? తలనొప్పికొకటి, కడుపు నొప్పికొకటి అలా కాకుండా? ఉండవు. ఇది మనం అలవాటుపడ్డ వైద్యానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ సిద్ధాంతం ప్రకారం వ్యాధి అనేది అవయవాలలో లేదు, అది దెబ్బతిన్న ప్రాణశక్తిలో ఉంది. ఓ, మూలకారణం ఒకటే కాబట్టి. అవును. కాబట్టి ఆ ఒక్క మందు దెబ్బతిన్న ప్రాణశక్తిని సరిచేసి మనసు, శరీరం మధ్య సమతుల్యతను తిరిగి స్థాపిస్తుంది. దీనివల్ల శారీరక సమస్యలతో పాటు మానసిక ప్రశాంతత కూడా వస్తుందంటారా? ఖచ్చితంగా. వ్యాధి మూలంనుంచే నయమవుతుంది. మొత్తం ఈ చర్చ సారాంశమేమిటంటే, మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. నిస్సందేహంగా. ఒక రకంగా చెప్పాలంటే మన ఎమోషనల్ హైజీన్ కూడా ఫిజికల్ హైజీన్ అంత ముఖ్యమన్నమాట. చాలా మంచి పదం వాడారు, ఎమోషనల్ హైజీన్. మన ప్రాచీన తత్వశాస్త్రంలో చెప్పిన అరిషడ్వర్గాలున్నాయి కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అవును. కోరిక, కోపం, దురాశ, వ్యామోహం, అహంకారం, అసూయ. ఈ గ్రంథాల ప్రకారం ఇవి హద్దుమీరినప్పుడు అవి మనల్ని దీర్ఘకాలిక రోగాల పాలు చేస్తాయి. ఉదాహరణకు మాత్సర్యం అంటే అసూయ. అది ఒక క్షణం ఉండిపోయేది కాదు. అది ఒకర్ని చూసినప్పుడల్లా మనసులో నిరంతరం రగులుతూ ఉంటుంది. ఈ నిరంతర నెగటివ్ ఫీలింగ్ మన శరీరాన్ని లోపల్నుంచి తినేస్తుంది. మరి ఈ భావోద్వేగాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఆధునిక జీవితంలో ఒత్తిడి, కోపం లేకుండా ఉండటం దాదాపు అసాధ్యం కదా. నిజమే, అసాధ్యమే. మనం హిమాలయాల్లో బ్రతకడం లేదు. మరి అయితే వాటిని మనల్ని శాసించకుండా చూసుకోవచ్చు. సానుకూల ఆలోచనలు చేయడం, మంచి సంగీతం వినడం, ధ్యానం, ప్రకృతితో సమయం గడపడం. ఇవన్నీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అంటే ఎమోషనల్ హెల్త్ ఫిజికల్ హెల్త్కి పునాది లాంటిది. సరిగ్గా చెప్పారు. ఆ పునాది బలంగా ఉంటే చిన్న చిన్న తుఫానులకు ఇల్లు కూలిపోదు. ఈరోజు మనం మనసుకి, శరీరానికి ఉన్న అద్భుతమైన విడదీయరాని సంబంధం గురించి చాలా లోతుగా తెలుసుకున్నాం. అవును. మన భావోద్వేగాలే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయనే విషయం నిజంగా ఆలోచింపజేస్తోంది. మన ఆలోచనలు కేవలం మన తలలోనే ఉండిపోవు, అవి మన శరీరంలోని ప్రతి కణంతో మాట్లాడతాయి. నిజమే. ఇది మన ఆరోగ్యం పట్ల మన బాధ్యతను మరింత పెంచుతుంది. అంటే మనకు వచ్చే జబ్బులకు మనమే కొంత బాధ్యులమనే ఎరుకను కలిగిస్తుంది. ఇది భయపెట్టడానికి కాదు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని శక్తినివ్వడానికి. శారీరక అనారోగ్యానికి మూలం మన లోతైన భావోద్వేగాల్లో, ఆలోచనల్లోనే ఉందని ఈ హోమియోపతి సిద్ధాంతం చెబుతోంది కదా. అవును. ఒకవేళ అదే నిజమైతే నయం కావడమంటే నిజంగా అర్థమేమిటి? అది కేవలం ఒక లక్షణాన్ని తగ్గించుకోవడమా, శరీరాన్ని బాగుచేసుకోవడమా, లేక మన అంతర్గత స్థితిని, మనం ప్రపంచాన్ని చూసే దృష్టిని మార్చుకోవడమా?